అధిక బరువును దాటిపోయి ప్రమాదకరమైన ఊబకాయంలోకి వచ్చాక ఆహారంలో మార్పులు, వ్యాయామాల సాయంతో కూడా పెద్దగా ఫలితం కనిపించదు. ఇలాంటప్పుడు పొట్టకు కుట్టువేయటం ద్వారా బరువును తగ్గించే బేరియాట్రిక్ సర్జరీని చేయించుకోవాల్సిందిగా డాక్టర్లు సిఫార్సు చేస్తూ ఉంటారు. అయితే ఈ బేరియాట్రిక్ సర్జరీలపై మనలో చాలా మందిలో చాలా రకాల నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. బేరియాట్రిక్ సర్జరీలతో దుష్ఫలితాలు చాలానే ఉంటాయని, కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తాయని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో బరువును తగ్గించే బేరియాట్రిక్ సర్జరీలపై ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బేరియాట్రిక్ సర్జరీతో బరువు తగ్గటంతో పాటు ఇంకా ప్రయోజనాలు ఉన్నాయా? ఎన్నో స్టడీస్ చేశారు. స్వీడన్ అని, అంటే ఫిక్స్డ్ పాపులేషన్ కాబట్టి అది కరెక్ట్ నాలెడ్జ్. అమెరికాలోను, తర్వాత ఇప్పుడు ఎప్పటి నుంచో చేస్తూ వస్తున్నారు. ప్రతి చోట చూసింది ఏమంటే స్ట్రోక్ రిస్క్ తగ్గిపోయింది 40%. తర్వాత ఈ హార్ట్ అటాక్స్ అవి అట్లా చనిపోయేది, మనుషులు 40%, 50% తగ్గిపోయింది. ఏది ఇంకా వాళ్ళకు డయాబెటీస్, ముఖ్యంగా వాళ్ళకంతా చాలామందికి క్యూర్ అనకూడదు, రిజాల్వ్ అంటారు. కొంతమందికి ఒక 5 ఏళ్ళ తర్వాత ఒక 5-10% కొంతమందికి డయాబెటీస్ రావచ్చు మళ్ళా. అది ఎందుకంటే వాళ్ళు తినే తిండి అన్నీ మారిపోయినాయి, మళ్ళా మొదలుకు వచ్చేసేసి. అప్పుడు వాళ్ళకు మళ్ళీ మార్చేసి వాళ్ళకి ఏదైనా అడ్వైజ్ ఇస్తే వాళ్ళు బాగానే ఉంటారు. బీపీ తగ్గిపోతుంది చాలామందికి. తర్వాత స్లీప్ యాప్నియా, వాళ్ళకందరికీ సిప్యాప్ మెషిన్ పెట్టుకుని వాళ్ళు ఉంటారు. ఆ సిప్యాప్ మెషిన్ లేకపోతే వాళ్ళు గాలి పీల్చలేక చచ్చిపోతారు. అటువంటి వాళ్ళకు సిప్యాప్ మెషినే ఉండదు, అవసరమే లేదు. అట్లే నీ జాయింట్ పెయిన్స్ అవి ఎంత, కొంతమంది నీ జాయింట్కి ఆపరేషన్ వెయిట్ చేస్తూ ఉండే వాళ్ళకు నీ జాయింట్కి ఆపరేషన్ అవసరమే లేకుండా పోయింది. అట్లే ఫ్యాటీ లివర్ చేంజెస్ అంతా మారిపోయినాయి, నార్మల్ అయిపోయినాయి. ఈవెన్ సిర్రోసిస్ బికేమ్ నార్మల్. బేరియాట్రిక్ సర్జరీతో షుగర్ జబ్బు నయమవుతుందా? చాలా వరకు ట్రూత్ ఉన్నది దాంట్లో. ఏమంటే ట్యాబ్లెట్స్ ఉండేవాళ్ళు పూర్తిగా మానిపోతారు చాలామంది. ఆపరేషన్ అయిన రెండో రోజుకి చాలామంది. కొందరికి ఇన్సులిన్లో ఉంటారు, కొంతమంది ఇన్సులిన్ వాళ్ళు ట్యాబ్లెట్స్కి వస్తారు. ట్యాబ్లెట్స్ నుంచి అది కూడా లేకుండా పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. మేము స్టడీ చేసాము, వాటిలో 200 పేషెంట్స్ చేస్తే ఇన్సులిన్ ఉండేవాళ్ళు ఇన్సులినే ఉపయోగించాల. మళ్ళీ బేరియాట్రిక్ సర్జరీ తర్వాత తిరిగి బరువు పెరిగే అవకాశం ఉంటుందా? కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ జీవనశైలి మార్చకుండా ముందు హ్యాబిట్సే మళ్ళా వచ్చేసేసినాయి. మనకు తిండికి 3 గంటల నుంచి 6 గంటల వరకు బ్రేక్ ఉండాలి. తర్వాత రెస్ట్రిక్టివ్ ఆపరేషన్లు ఏమవుతుందంటే కొంతమంది లావు అవుతారు, ఎందుకంటే రాంగ్ ఫుడ్స్ తింటారు. ఇప్పుడు బైపాసు అవన్నీ వాటిలో అవి స్టమక్ కొంచెం స్ట్రెచ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ ఎక్కువ తినేదానికి ఫోర్స్ చేసి స్టమక్ స్ట్రెచ్ చేసేదానికి చూస్తారు. అట్లా ఒక 10% ఉంటారు అటువంటి వాళ్ళు. కానీ వాళ్ళకు ఫాలోఅప్ చేస్తూ ఉంటే అట్లా పోకుండా మళ్ళీ వెనక్కి రానియచ్చు. బేరియాట్రిక్ సర్జరీతో ఆయుష్, ఆనందం పెరుగుతాయా? 10% ఇంక్రీజ్ ఇన్ లైఫ్ స్పాన్, అది ఆల్రెడీ చెప్పేసేసారు, అది ప్రూవ్ కూడా చేసేసారు. ఎందుకంటే అబ్జర్వేషన్ స్టడీస్ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ చూశారు. ఆపరేషన్ చేసిన వాళ్ళు చూసి ఫాలోఅప్ చేస్తే ఆపరేషన్ చేసుకునే వాళ్ళు 10 ఏళ్ళ ముందే చనిపోయినారు, వీళ్ళు 10 ఏళ్ళు ఇంకా ఎక్కువ బతికినారు. ఇవి ఇంక్లూడింగ్ ఎనీ కాంప్లికేషన్స్ అన్నీ కలిపి. అందులో ఒక కాలంలో ఓపెన్ ఆపరేషన్, అప్పుడు ఆపరేషన్ కాంప్లికేషన్ ఉన్న వాళ్ళు కంపేర్ చేసి కూడా వాళ్ళు 10 ఏళ్ళు ఎక్కువ బతికినారు. కాబట్టి జీవనాయుస్సు పెరుగుతుంది, వాళ్ళ జీవన శైలి కూడా మామూలుగా ఉంటుంది. జాబ్స్ మంచి జాబ్స్లో పోయిన వాళ్ళు ఉన్నారు, ముందంతా పని చేయకుండా ఉన్నవాళ్ళు పనిలోకి వెళ్ళిపోయినారు. కొంతమంది ట్రావెల్ ఇంట్రెస్ట్, ఆ ట్రావెల్ చేయలేకపోతూ ఉన్నారు ముందు, అవి కూడా చేయనారు. ప్లేన్లో ఎక్కాలంటే ప్లేన్లో 2 సీట్లు కావాలా, బెల్ట్లు పెద్దవి కావాలా, లేకుంటే ఎవరన్నా నవ్వుతారని వాళ్ళు పోయేదే లేదు. అటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోగలుగుతున్నారు. అంటే వాళ్ళు జీవితంలో ఏమైనా చేసుకోవాలని అన్నీ వాళ్ళు చేయగలిగే దానికి వీలవుతుంది. సర్జరీతో బరువు తగ్గటం వల్ల పిల్లలు పుట్టే అవకాశాలు పెరుగుతాయా?
ఈ బ్యారియాట్రిక్ సర్జరీ చేస్తే జనరల్ ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది. అంటే మెటబాలిక్ సిండ్రోమ్ రివర్స్ అవుతుంది. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే వెయిట్ సైజు, ట్రైగ్లిసరైడ్స్, HDL తక్కువ ఉండడము, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడము, బ్లడ్ షుగర్స్ చాలా ఎక్కువ అయిపోవడము, ఈ 5 వాటిలో ఒక 3 ఉంటే దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. ఇవన్నీ నార్మల్ అయిపోతాయి. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్కు, PCOSకు దాని బ్యాక్గ్రౌండ్ ఏమంటే ఇవంతా ఇంప్రూవ్ అయిపోతుంది. ఇంప్రూవ్ అవుతుంది ఏమవుతుంది, ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి అంతకుముందు పిల్లలు పట్టుకున్న ఉండేవాళ్ళు చాలామంది, వాళ్ళకి ప్రెగ్నెన్సీ కావు మా లైఫ్లో ఇంకెప్పుడు కాదు అనుకున్న వాళ్ళు 3 నెలలకు 6 నెలలకే ప్రెగ్నెంట్ అయిపోయినారు. తర్వాత కొంతమంది ఏమంటే IVF వీలు కాదన్నారు. IVF వీలు కాదు ఫెయిల్ అయిన వాళ్ళు ఫస్ట్ టైమే ఇది IVF చేస్తేనే వాళ్ళు ఇమ్మీడియట్ ఇది అయిపోయినారు. కాబట్టి దీనివల్ల ఫర్టిలిటీ ఇంప్రూవ్డ్ లాట్. PCOS కంప్లీట్ అది డెస్ట్రాయిడ్. సర్జరీతో బరువు తగ్గటం వల్ల కీళ్ల నొప్పులు మాయమవుతాయా? ఇప్పుడు మనము బరువు తగ్గిపోతే ఇప్పుడు మనం నడిచినప్పుడు ఏమవుతుంది, మన హోల్ వెయిట్ దేని మీద ఉంటుంది, నీస్ మీద ఉంటుంది అండ్ యాంకిల్స్. ఇప్పుడు మనం వెయిట్ తగ్గినామనుకో మోకాళ్ళ మీద ఉండే ఆ వెయిట్ తగ్గిపోతేనే ఇమ్మీడియట్ పెయిన్ కూడా తగ్గిపోతుంది. అదే కాకుండా ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుంది. ఇవన్నీ ఎందుకంటే ఈ ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు ఏమవుతుందో వాళ్ళు పొట్ట ముందుకు లాగుతూ ఉంటుంది, వాడు వెనక్కి పోతూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఎక్కువ అవుతుంది పెయిన్. చాలామంది పేషెంట్స్ నీ ఆపరేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ వెయిట్ చేస్తూ ఉండే టైంలో వాళ్ళు ఏమని చెప్తారు, మీరు చాలా బరువుగా ఉండవు, నీకు ఆపరేషన్ చేస్తే ఫెయిల్ అవుతుంది కాబట్టి నువ్వు వెయిట్ తగ్గించు అంటారు. వాళ్ళు వెయిట్ ఎట్ తగ్గించుకుంటారు, ట్రై చేస్తారు, వీలు కాదు. అప్పుడు బ్యారియాట్రిక్ సర్జరీకి పంపిస్తారు కొంతమంది. అట్లా చాలామంది నా దగ్గరికి వచ్చినారు. ఆ వచ్చిన వాళ్ళలో ఆ 100 మందికి ఆపరేషన్ అయినాక బ్యారియాట్రిక్ సర్జరీ తర్వాత వెయిట్ నార్మల్ అయిపోతానే నీ పెయినే లేదు, వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ అవసరమే లేకుండా పోయింది. ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీతో బరువు తగ్గచ్చా? ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీలో ఏమవుతుందంటే ఫస్ట్ ఫ్లూయిడ్ డైట్ పెడతాము, ఆ సైజుని తగ్గిస్తాము. కానీ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంత సైజు తగ్గదు, అంత యూనిఫామ్గా ఉండదు. ఏమవుతుందంటే ఈ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చేసినప్పుడు స్ట్రెచ్ అయ్యేదానికి టైం పడుతుంది కొంత. ఇది ఏం లేదు, కొంతకాలానికి స్టార్ట్స్ స్ట్రెచ్చింగ్. ఈ స్టమక్ అంత నేరోగా ఉండదు, ఇది గ్రాడ్యువల్గా స్ట్రెచ్ అయ్యి బాగా స్ట్రెచ్ అయిపోయి వాళ్ళు ఫుడ్ అంతా తినగలుగుతారు. ఇంకోటి ఏమంటే కింద పక్కన యాంట్రమ్ అంటాం, ఆ స్టమక్ను వాళ్ళు ఏం చేయరు, అవి వదిలేస్తారు. ఆ యాంట్రమ్ బాగా స్ట్రెచ్ అవుతుంది. అది స్ట్రెచ్ అవుతానే బాడీ ఆఫ్ ద స్టమక్ను కూడా స్ట్రెచ్ చేస్తుంది. కాబట్టి అవన్నీ ఫెయిల్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. కానీ కొంతమందికి దానికి అవసరం ఉంది. ఇప్పుడు మాకు సర్జరీ నాకు వద్దు, ఈ కట్స్ అంతా వద్దు అంటే వాళ్ళకు సరే చేస్తాము. కానీ వాళ్ళకి తెలియాలా ఇది టెంపరీ, మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉండాలా, దీనికి ఖర్చులు ఉంటాయి. దీనికి ప్రాబ్లం లేవని కాదు, దీంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దే కెన్ పర్ఫరేట్ స్టమక్, బ్లీడింగ్ జరగచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అవి తెలియకుండా ఇవన్నీ మామూలుగా స్ట్రైట్ ఫార్వర్డ్ ఏమి కావాలనుకునేది లేదు, కంతలు లేకుండా. బరువును తగ్గించే బేరియాట్రిక్ సర్జరీలతో మనకు లాభాలే ఎక్కువ. బరువు తగ్గడంతో పాటు షుగర్, బీపీ, కీళ్లనొప్పుల వంటి దీర్ఘకాలిక జబ్బులు చాలా వరకు అదుపులోకి వచ్చేస్తాయి. అయితే ఈ సర్జరీలను చేయటంలో సర్జన్ల నైపుణ్యం కూడా చాలా కీలకం. కాబట్టి అన్ని మౌలిక సదుపాయాలు కలిగిన ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన సర్జన్ల నేతృత్వంలో సర్జరీ చేయించుకోవటం అన్ని విధాలా మేలు.